రేయ్ ఈ దెబ్బలేంది అని అల్లుడు అడిగితే ఏం చెబుతారా? సుల్తాన్ బజార్ లో ఒకడు కొట్టాడని చెప్తా అన్నా. చెప్పు, జరిగింది జరిగినట్టు చెప్తే జైల్లోనే చంపేస్తాడు. అన్నకు అబద్ధం చెప్తే నచ్చదు కదన్నా. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడుండేరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? నేనేదో రకంగా మేనేజ్ చేస్తాగానే మూసుకో నాయన కలరే. సరే అన్న. అల్లుడు నీకు గుడ్ న్యూస్, నువ్వు ఎల్లుండి రిలీజ్ అవుతా ఉన్నావు. తెలుసు. ఈ దెబ్బలేంటి? బ్యాంగిరి బజార్కి వెళ్తే ఒకడు మమ్మల్ని ముఖం మగిలి పాదు నువ్వు వాపాడా. ఏం లేదు అల్లుడు, బజార్లో ఓ పిల్లోడు బండి కట్టం వస్తే తప్పించబోయి చెట్టు గుద్దేసినారు. పిట్టలు రాలిపోయినట్టు అందరి కింద పడిపోయినారు. అందరికీ దెబ్బలు తగిలాయి అంతే. ఒక్క యాక్సిడెంట్ కి ఇంతమందికి దెబ్బలు ఉంటాయని ఆలోచిస్తున్నా. ఒక్క బాంబుకి 100 మంది చస్తుళ్లే. ఇది అంతే. నమ్మడం లేదా? సరే, మేము అనుకున్నది ఏదో చెప్పాం, నువ్వు అనుకునేది ఏదో చెప్పు. బ్యాంగిల్ బజార్లో సంజయ్ కోసం వెళ్ళిన మిమ్మల్ని ఒక్కడు మిమ్మల్ని అందరినీ కొట్టాడు. మనల్ని కొట్టడమా? మన్నేవాడ హైదరాబాద్ కొట్టేదే. కృష్ణ అల్లుడు, వీడే అల్లుడు మనోళ్ళందరినీ కొట్టినోడు. తెలుసు. పర్ఫెక్ట్ గా తెలుసుకొని కూడా పక్కన పెట్టుకున్నావేంది? చంపేయాలిగా. ఏ ఎందుకు చంపాలి? ఈడు మన సంజయ్ని ప్రేమించాడు. ఎక్కసరిగా నేను జరిగిందంత చెప్పా. ఆమె బీటేసే ప్రాసెస్ లో డీసెంట్ రోడ్ డీసెంట్ గా ఉన్న మా ఫ్యామిలీ రోడ్డు పాలైంది సార్. నన్ను ఇష్టపడినట్టు కలర్ ఇచ్చి నాకు హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళనే నన్ను చంపేస్తాన్నాడు సార్. ఇందాక చెప్పాను మీకు. ఆడు చంపుతానంటే ఏడకెందుకు వచ్చా? మెట్లెక్కలేనోడు లిఫ్ట్ ఎక్కినట్టు నేను ఫెయిల్ అయినా జక్కా సార్ పాస్ అవ్వాలి. జక్కా సార్ సంజయ్ తీసుకొస్తుంటే వాళ్ళ అన్నయ్య ఫేస్ లో నేను ఫీలింగ్స్ చూడాలి. జక్కా సార్ మీరు నాకు ఈ కోరిక తీర్చాలి సార్. తీరుస్తా, నువ్వు వెళ్ళు. ఎక్కడికైనా జక్కా సార్, సింగిల్ గా తిరగాలంటే భయంగా ఉందా? చెండి ఏమైనా చేస్తాడేమోనని నేను కూడా మీ వాళ్ళతో పాటు ఉండిపోతా. యాడుంటావరా? మన ఎత్తున ఎక్కుతా. జక్కా సార్ అన్నా, ఆ కృష్ణ మనోళ్ళు అందరినీ కొట్టిండు కదా, ఆన్ని తీసుకొచ్చి ఇలా పెడతాడేమన్నా ఈ జక్కన్న. షిండేని తిట్టి ఆ సంజయ్ను పొగిడితే ఎవడైనా సరే నెత్తిన పెట్టుకుంటాడు అల్లుడు. అసలు ఈ కృష్ణగాడు అల్లుడి దగ్గరికి ఎందుకు చేరాడు? ఆడి స్కెచ్ ఏమిటో అర్థం కావలేదురా. రై ఓసారి అని బిలవంటరా. సార్ పిలిచారంట. దా మందేద్దాంరా. వద్దులేండి, నేను మంతా అయితే లాజిక్లు మాట్లాడతా. మందు కనిపెట్టిందే మాట్లాడుకోవడానికి రా. ఇదిగా వేసుకో. అయ్యి బాబు చాలా ఎక్కువ అండి, నాకు మూత సరిపోద్ది. మూత? మూతకేమెక్కుతాయి? నాకు మూత చాలండి బాబు. పోయింది చెప్తాను. వీడేంద్రా గాడ్జిలా గరుస్తున్నాడు? అన్నా నేను ఇంటికి వెళ్తానా, రోజు లేట్ వస్తున్నా, నేను నా వైఫ్ గొడవ చేస్తున్నా. మాట్లాడుకుందామా? మాట్లాడదాంలే. ఏం మాట్లాడదాం? అదే నువ్వు మా అల్లుడి దగ్గరికి ఎందుకు చేరినట్టు, అసలు నీ స్కెచ్ ఏంది? నా స్కెచ్లు ప్లానింగ్ కూడా తర్వాత మాట్లాడుకుందాం. రోజు ఇంత లగ్జరీగా తాగుతూ తింటున్నారు, అసలు మీ మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఏంట్రా? చెప్పు. సెటిల్మెంట్లు చేస్తుంటాం. సెటిల్మెంటా? రారా రా. ఇప్పుడు చెప్పు. సెటిల్మెంట్లు. కూర్చో కూర్చో. సెటిల్మెంట్ చేస్తుంటాం. ఏదైనా జాగా కబ్జా చేసి గొడవలు చెప్పించి సెటిల్మెంట్ చేసి డబ్బులు తీసుకుంటాం. అన్యాయం కదరా? చెక్క సార్ పేరుతో అన్యాయం చేసి వచ్చిన డబ్బుతో మీరు తాగడమే కాకుండా నా చేతి కూడా అమ్మా నా స్కెచ్ గురించి అడిగో వినకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? నాకు షుగరు, టైంకి ఇంత తిని వండుకుందామని. నా స్కెచ్ గురించి వినమా? పొద్దున్నే ఏంటగా. రై మీరు కూడా పోండి. నువ్వు పైకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ తాగింది ఎందుకురా? ఏందమ్మయ్యా ఇది? తాగింది మూత. ఎంత తాగావని కాదు, ఎంత ఎక్కిందని. ఒరే నాకు తెలకడుతాను, నువ్వు ఒక్కరే వెళ్ళటానికి నీ వెనకాల 6 స్కార్పియోలు, ఇంతమంది బోకులు, నువ్వు సింగిల్ గా వెళ్ళవేంట్రా? అది కాదమ్మా. ఎక్కడున్నావు? స్కార్పియో దగ్గర ఆపాములే. నీ మూలంగా ఎంత ట్రాఫిక్ జాము. సిగ్నల్ దగ్గర నీ బండి ఆగగానే వెనకాల యూనిఫామ్ లో షపా షపా అని 6 బళ్ళాగటం, దాని వెనకాల 100 బళ్ళాగటం. పబ్లిక్ కి ఎంత న్యూసెన్స్, ఎంత ప్రాబ్లం రా. అన్న వదిలే అన్న. మీ అన్నయ్య అసలు ఎప్పుడు పట్టుకున్నాను రా నేను? నీ మాట్లాడుతుంటా హాయిగా టీవీ చూస్తున్నా నన్ను పిలిపించి నా స్కెచ్లు వినకుండా వెళ్ళిపోతావే. అమ్మా
ఏందా మీ రచ్చ అర్ధరాత్రి పోయి పడుకో. నా స్పెషల్ వింటేనే కానీ నేను పడుకోను. నువ్వు దిక్కు కిందకి. మాటి మాటికి వెట్లకి దిగుతా ఉండలేను, ఆయాసము. అంత ఆయాసం ఉన్నవాడివి ఆ రోజు బ్యాంగిల్ బజార్లో సంజయ్ తీసుకొచ్చేయండి, ఇది చంపేయండి, నరికేయండి అని పెద్ద పెద్ద అరుపులారు సార్. అమ్మా ఇప్పుడు ఆ కథలు ఎందుకు చెప్పు. అయితే ఇప్పుడు ఏ కథలు చెప్పుకుందాం? కథలేంది ఇప్పుడు కథలు చెప్పుకోవడం ఏంది? కథలు కథలు కథలు. ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు నన్ను విసుక్కుంటున్నావు, నేను ఇంకో మోతాగేసి వస్తా. అమ్మో ఈ రచ్చ ఇంకా తట్టుకోలేను.